హాయ్ హలో నేను మీ @లోకేష్ టెక్. నేను ఇప్పుడు మీ ముందుకు మంచి 2 ప్రెజెంటేషన్ టూల్స్‌ని తీసుకొచ్చాను. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటొచ్చి స్లైడ్స్ గో అనమాట. అండ్ అలాగే అనదర్ వన్ వచ్చి గామా డాట్ యాప్ అనమాట. ఈ స్లైడ్స్ గోలోన ఇది ఎందుకు అవసరం పడుతదంటే టెంప్లేట్స్ ఫర్ ప్రెజెంటేషన్స్ అనమాట. అండ్ అలాగే ఇది గామా డాట్ యాప్ అనేది ఏఐ టూల్ టు క్రియేట్ ప్రెజెంటేషన్స్ అండ్ డాక్స్ అండ్ అలాగే వెబ్‌సైట్స్ ఆటోమేటికల్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. నేను మీ ముందుకి ఈ 2 టూల్స్‌ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇవి వితిన్ మినిట్స్‌లో కాదు, వితిన్ సెకండ్స్‌లో ప్రెజెంటేషన్‌లు అనేవి ప్రిపేర్ చేస్తాయన్నమాట. ఇవి జనరేట్ చేసిన ప్రెజెంటేషన్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా, ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రెజెంటేషన్స్ మన బై హ్యాండ్ కూడా చేయలేం. బై యూజింగ్ పీపీటీస్ కూడా చేయలేం. అలాగే లేట్ అయితుంది. చాలా మనం ముందుకు వెళ్దాం. మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. యాహ్! అండ్ అలాగే ఫస్ట్ నేను స్లైడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ సెర్చ్ బార్‌లో స్లైడ్స్ గో అని సెర్చ్ చేయండి. అండ్ వచ్చిన ఫస్ట్ లింకే మన ప్రెజెంటేషన్‌కి టెంప్లేట్స్ అనమాట. అండ్ మనకి ఇందులో చూసారా చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఏఐ ప్రెజెంటేషన్ మేకర్ ఒకటి, ఏఐ లెసన్ ప్లాన్ జనరేటర్ ఒకటి, ఏఐ క్విజ్ మేకర్ ఒకటి, ఏఐ ఐస్ బ్రేకర్ జనరేటర్ ఒకటి అనమాట. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏఐ ప్రెజెంటేషన్ మేకర్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసారా క్విజ్ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు. నేను అలాగే ఇందులో ఏఐ ఐస్ బ్రేక్ జనరేటర్ అనేది నేను వాడలేదు ఇప్పుడు. నేను ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మనకు కావాల్సిన థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులో పెయిడ్ థీమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కాకుండా ఫ్రీగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని అంటే మంచిది. అండ్ అలాగే మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మీకు ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 8-12 అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత 12-24 ఉన్నాయన్నమాట. ఇక్కడ 12-24 అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనం ది వే ఆఫ్ ప్రాంప్ట్ అనమాట. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి పీపీటీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అంటే ప్రెజెంట్ ట్రెండింగ్‌గా ఉన్నది ఏఐ ఇస్ ప్రెజెంట్ ఇన్ ట్రెండింగ్ నౌ. నౌ ప్రిపేర్ ఎ పీపీటీ అబౌట్ ఏఐ. అని ఇచ్చారనుకోండి. అండ్ అలాగే ఈ బటన్ క్లిక్ చేయండి. ఇది స్టెప్ వైస్ అంటే ఇదొక స్టెప్‌గా అలా 24 స్టెప్స్ వరకు మంచిగా స్టెప్ బై స్టెప్‌గా ఇది డెవలప్ చేస్తదనమాట పీపీటీస్‌ని. చిన్న నెట్ ఇష్యూ వల్ల కొంచెం స్లోగా ఉంది. ఇది జనరేట్ అయిపోద్ది. అండ్ అలాగే నేను నెక్స్ట్ చెప్పబోయే దానికంట ఈ స్లైడ్స్ గో అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. అందులో 8 అలాగే స్లైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాకపోతే ఇందులో 1-24 స్లైడ్స్ అనేవి ఇక్కడ ఎక్కువ స్లైడ్స్ ఉండడం వల్ల నాకు ఈ స్లైడ్స్ గో అనేది నచ్చిందనమాట. చూడండి ఇదిగో ఎంత బాగా జనరేట్ చేసిందో. అంటే చూసారా ఫస్ట్ అండర్‌స్టాండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇదొక ఫస్ట్ థీమ్. అండ్ అలాగే ఇంట్రడక్షన్ అండ్ అలాగే చూసారా అలా 24 స్లైడ్స్ కూడా మంచిగా ప్రిపేర్ చేసేస్తదనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం జనరేట్ ప్రిపరేషన్ మీద క్లిక్ చేస్తే ఇది జనరేట్ చేసేస్తదనమాట. ఇది ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. ఇదంతా చూసారా ఎంత బాగా డౌన్‌లోడ్ అయిందో. ఇలాంటి థీమ్స్ అండ్ అలాగే పిక్చర్స్ కూడా మనం నెట్‌లో సెర్చ్ చేసి మనం పీపీటీ ఏసి ప్రెజెంట్ చేసినా సరే మనకి ఇంత బాగా రాదు. అండ్ అలాగే ఇదిగో డౌన్‌లోడ్ నౌ మీద క్లిక్ చేయండి. ఇది డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. ఇదిగో ఇది మన చూసారా డైరెక్ట్ మన మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్‌లోకి వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. అండ్ అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఎంత బాగా వచ్చిందో. అండ్ అలాగే ఇలాంటి వాటి దగ్గర కూడా మీరు ఈ మ్యాటర్ మొత్తం అంటే కట్ చేసి మీకు కావాల్సిన మ్యాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మీకు నచ్చినట్టు వితిన్ మినిట్స్లో మీరు ఈ పీపీటీని రెడీ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏదైనా హ్యాక్‌థాన్ గట్టా అయ్యేటప్పుడు మీకు అసలు టైం దొరకదు. అలాంటప్పుడు ఇలాంటి టూల్స్ని యూజ్ చేసుకొని మీరు ఈజీగా ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి టూల్స్ అనేవి మీకు బాగా అవసరం పడతాయి అనమాట. అంటే మీకు అసలు టైం లేదు, అంటే నాకు ప్రెజెంటేషన్ నీట్‌గా కావాలి అలాంటప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ అవి మనం బై హ్యాండ్ చేసినా సరే ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి రావు. అంటే దొరకవు అనమాట. మనం డైరెక్ట్‌గా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినా సరే ఇలాంటి డయాగ్రామ్స్ గట్టా అంటే దొరకదు. సో నేనైతే ఈ ప్రెజెంటేషన్ కూడా మంచిదే అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ చెప్పబోయేది గామా డాట్ యాప్ అనమాట. యాప్ ఎంటర్ ప్రెస్ చేసి అండ్ అలాగే క్రియేట్ న్యూ మీద ప్రెస్ చేయండి. అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోవడం వల్ల వీళ్ళకి కనిపిస్తుంది. అండ్ తర్వాత క్రియేట్ న్యూ ఏఐ మీద క్లిక్ చేసి అండ్ అలాగే అంటే ఇందులో కూడా 3 మాడ్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే పేస్ట్ ఇన్ టెక్స్ట్ అనమాట. క్రియేట్ ఫర్ నోట్స్ అవుట్‌లైన్ అంటే ఎగ్జాక్ట్‌గా అక్కడ మ్యాటర్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసే విధంగా ఇది ఎలా ప్రిపేర్ అయిద్దనమాట. అండ్ అలాగే ఇది ప్రాంప్ట్ ఇచ్చి జనరేటివ్‌గా తయారు చేయడం అనమాట. అండ్ అలాగే ఆ తర్వాత ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ అనమాట. అది ఎలాగా యూఆర్ఎల్ గానీ అండ్ అలాగే ఫైల్స్ గానీ ఇంపోర్ట్ చేసి దాంతో పీపీటీ జనరేట్ చేయడం అనమాట పవర్ పాయింట్‌ని. అండ్ అలాగే దీని మీద దాని మీద ప్రెస్ చేసి మనం ఇక్కడ కూడా సేమ్ స్లైడ్స్ అనేవి ఇచ్చేయాలనమాట. అండ్ అలాగే ఇక్కడ కార్డ్స్ అనేవి మనకి ఎలా కావాలనేది అలా చెప్పేస్తుంది. ఎన్ని కార్డ్స్ కావాలి అంటే అది నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనమాట. ఇది 10 వరకే. ఒకవేళ 15, 20, 50 అలా స్లైడ్స్ కావాలంటే దీంట్లో ప్రో ప్లస్ అవన్నీ తీసుకోవాలనమాట. సో ఇందులో హైయెస్ట్ 10 కాబట్టి అంటే ముందంతా కంపేర్ చేసుకుంటే ఇవి తక్కువ. సో నేను అందుకే దాన్ని ప్రిఫర్ చేశాను. కాకపోతే ఇక్కడ కూడా ప్రెజెంటేషన్ అనేది మంచిగా చేస్తదనమాట. అంటే ప్రెజెంటేషన్ బాగుంటదనేసి నేను ఈ 2 టూల్స్‌ని చెప్పాననమాట. అండ్ అలాగే ఇందులో వెబ్ పేజ్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అండ్ అలాగే చూసారు కదా ఇవన్నీ ఫీచర్స్ అనమాట. అండ్ లాంగ్వేజ్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్‌లో పెట్టుకోవడానికి బాగానే ఉంది. అండ్ అలాగే డిఫాల్ట్‌గా మనం సైజ్ కూడా అంటే 16:9 అనమాట. అంటే అలా కావాలనేసి. అండ్ అలాగే ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. అంటే అలాగే ప్రిపేర్ ఏ ప్రెజెంటేషన్ అబౌట్ ఏఐ అనమాట. సేమ్ అలాగే ఇద్దాం ఇందాకలాగా.
ఏఐ అనేసి ఇచ్చామనుకో జనరేట్ అవుట్లైన్ మీద ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఇది జనరేట్ చేస్తాదనమాట. ఇది కూడా సీక్వెన్స్ లాగా అలాగా ఇన్ని 10 కదన్నమాట. 10 స్లైడ్స్‌కి చూడండి 10 ఇలా క్రియేట్ చేసిందనమాట. అండ్ ఇది జనరేట్ మీద ప్రెస్ చేసామనుకో ఇది కూడా మంచిగా ప్రెజెంటేషన్ అనేది ఇస్తదనమాట. చూడండి ఇది కూడా కొంచెం చాలా అట్రాక్టివ్‌గా ఉంటదనమాట. సో, నంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి తక్కువగా ఉన్నా ఇది చూసారా ఎంత సీక్వెన్స్‌గా ఎంత ఉందో. సీక్వెన్స్‌గా అట్రాక్టివ్‌గా ఉంటది చూడండి. చాలా బావుంటది. అండ్ అలాగే ఇలాంటి స్లైడ్స్ అనేవి మనం ఓన్‌గా క్రియేట్ చేసినా సరే ఇవెక్కడ దొరకవు. చూడండి వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అలాగే చూసారా ఈ ప్రాసెసర్స్ గట్టా ఎలా ఉన్నాయో. మంచి ప్రెజెంటేషన్స్ అలాగా చెయ్యాలి అనుకుంటే మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు ఈ రెండును. అండ్ అలాగే మీకు ఈ 2 నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ వెన్ ఐ పోస్ట్ ఏ పోస్ట్. అండ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.